హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ టీఎస్ టెట్ తెలంగాణ టెట్లో వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోని బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి. కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్క ఏది అంటే ఆప్షన్ 4 పసుపు. నెక్స్ట్ వన్, వయోజనుడిలో ఉండే నములు దంతాల సంఖ్య. మనకి దంత ఫార్ములా 2123/2123 ఇది గుర్తున్నట్లయితే కనుక నములు దంతాలు కొరుకు దంతాల సంఖ్య ఎంత అనేది మనకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ వయోజనుడిలో ఉండేటువంటి నమలు దంతాల సంఖ్య అన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 8 అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికాని జత ఆప్షన్ 4 పేగు కదలికలు ఖనిజాలు అని ఇవ్వడం జరిగింది. ఇది సరికాదు. శక్తినిచ్చే ఆహారం కార్బోహైడ్రేట్లు. నెక్స్ట్ పెరుగుదలకు ఉపకరించే ఆహారము ప్రోటీన్లు. ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేవి విటమిన్లు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది? గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఆప్షన్ 1 నైట్రోజన్. నైట్రోజన్ అనేది 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం ఎస్డిఆర్ సూత్రాన్ని అనుసరిస్తాము. ఎస్డిఆర్ అంటే ఏమిటి? ఎస్డిఆర్ అంటే స్టాప్, డ్రాప్, రోల్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఇందులో సరైనటువంటి స్టేట్మెంట్ ఆప్షన్ 2 సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు. సో అందుకనేసే వీటిని తరిగిపోని శక్తి వనరులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏది? మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఆప్షన్ 3 తొడ ఎముక. నెక్స్ట్ వన్, భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం. భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతము ఆప్షన్ 1% నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మానవ రక్తంలో లేనివి ఏవి? మానవ రక్తంలో లేనివి ఆప్షన్ 4 హెపటోసైట్లు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు ఈ 3 కూడా మానవ రక్తంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ. బంగారు తీగ దీనినే కస్కుట అని పిలుస్తారు. ఇది పరాన్నజీవికి ఉదాహరణ. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. ఇందులో గ్రీన్ హౌస్ వాయువు ఆప్షన్ 1 మీథేన్. నెక్స్ట్ వన్, ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక ఏరేషన్ అనేది ఒక జైవిక ప్రక్రియ. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కృష్ణ మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఈ సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి. కృష్ణ, గోదావరి నదులు అనేవి పశ్చిమ కనుమలలో జన్మిస్తాయండి. ఇవి తూర్పు తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు ఆప్షన్ 4 ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ. నెక్స్ట్ వన్, కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్యస్థాపన ప్రారంభించారు.
ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఆప్షన్ 3 డొమింగో ఫేజ్. నెక్స్ట్ వన్, కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడు. ఆన్సర్ ఆప్షన్ 2 మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ వన్, భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అత్యధిక ఉష్ణోగ్రత లిబియాలోని అజీజియా, అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతము అంటార్కిటికాలోని వోస్తాక్ స్టేషన్. నెక్స్ట్ వన్, క్రింది కేసుల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 దుకాణంలో బంగారం దొంగలించినందుకు గాను హత్య గావించడం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కాని దానిని గుర్తించండి. ఆర్టీఈ యాక్ట్ 2009 నిబంధన కానిది ఆప్షన్ 3 పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అవడం వలన అదే తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసివేయడం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి. మున్సిపాలిటీలు విధించని పన్ను ఆప్షన్ 4 ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ. నెక్స్ట్ వన్, క్రింది వారిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడిన వారు. ఓటర్ల చేత నేరుగా ఎన్నుకోబడని వారు ఆప్షన్ 2 జిల్లా పరిషత్ చైర్పర్సన్. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీని వలన కలుగుతుంది. బుద్ధుని ప్రకారం దుఃఖము విపరీతమైన కోరికల వలన కలుగుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల వల్ల ప్రభావితమైన భూములలో పెరుగుతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 మడ అడవులు. వీటినే సుందరి వృక్షాలు లేదా సుందరి అడవులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఇందులో సరైనది ఆప్షన్ 4 నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలోని ఈవీఎస్ పాఠ్య పుస్తకాలలో వివిధ అంశాలలో చేర్చబడిన ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం ఏమిటి? ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యము ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలను అందించడం. నెక్స్ట్ వన్, తరగతి 4లో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగం చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబాల్లో జరిగే మార్పులకు కారణాలను చెప్పగలుగుతున్నాడు. ఇది ఏ విద్యా ప్రమాణం? ఆన్సర్ ఆప్షన్ 3 విషయావగాహన. నెక్స్ట్ వన్, ఇండ్లు రకాలు అను పాఠ్యబోధనలో ఈ క్రింది వానిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించుట. నెక్స్ట్ వన్, పటాలు, చిత్రాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనవి. ఇందులో సరైనవి ACD మాత్రమే. కార్టూన్లను చిత్రాలు అని కూడా అంటారు. పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది. పటానికి పటభాష ఉంటుంది. ఈ 3 కూడా సరైనవి. నెక్స్ట్ వన్, బోధనా పద్ధతులకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది. ఇందులో సరికానిది ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు అనేది సరికాదు.
ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఉపాధ్యాయుడు మాత్రమే కీలక పాత్ర పోషిస్తాడు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.